ఒక రోజంతా అడవిలో కలియదిరిగిన సింహానికి ఎలాంటి ఆహారమూ దొరకలేదు. ఆకలి విపరీతంగా వేస్తోంది. ఏం చేద్దాం? ఎవరిని చంపి తినాలి? ఎదురుగా ఏ జంతువు రావడం లేదే. ఛే, అన్నీ ఎక్కడికి పోయి దాక్కున్నాయి? అడవి ఖాళీ చేసి వేరే ఎక్కడికన్నా వెళ్లిపోయాయా? సింహం ఇలా అందర్నీ తిట్టుకుంటూ వెళ్తోంది. అడివంతా తిరిగినందువల్ల బలం తగ్గి నీరసం వచ్చింది. వెళ్లే దారిలో ఒక గుహను చూసింది. గుహను చూసిన ఆనందంతో కొత్త శక్తిని పుంజుకుని లోపలికి వెళ్ళింది. ఇక్కడ ఖచ్చితంగా ఏదో ఒక జంతువు ఉండి తీరుతుంది. బయటకు వెళ్లిన ఆ జంతువు లోపల నేనున్నానన్న విషయం తెలియక వస్తుంది. వచ్చిన వెంటనే దాని మీదకు దూకి నా ఆకలిని తీర్చుకోవలసిందే. సింహం ఇలా మనసులో ఊహించుకుంది. కాని అది నక్క యొక్క గుహ. అది అంత సులభంగా మోసపోదు. వేటకు వెళ్లిన నక్క గుహకు తిరిగొచ్చింది. ఆ నక్క చురుకైన చూపు లోపలికి వెళ్లిన సింహం పాదాల ఆనవాళ్ల మీద పడింది. బయట నుంచి లోపలికి వెళ్లినట్టుగా ఆనవాళ్లు కనపడ్డాయే తప్ప లోపల నుంచి బయటికి తిరిగొచ్చినట్టు ఆనవాళ్లు కనపడలేదు. కాబట్టి సింహం లోపలే ఉంది అని ఊహించిన నక్క ఇది నిజమని ఎలా తెలుసుకోవాలి ఆలోచించింది. దానికా దారి తెలీదు. నా ప్రియమైన గుహ, నీకు నా నమస్కారాలు అని నక్క ఆ గుహను చూసి మాట్లాడింది. కాసేపటి తర్వాత అక్కడ ప్రశాంతత ఏర్పడింది. మళ్లీ గుహతో నక్క మాట్లాడింది. ఏంటి గుహ, నేను నీకు నమస్కారం చేస్తే మళ్ళీ నువ్వు నాకు నమస్కారం చేస్తావుగా, మర్చిపోయావా? లోపల ఉన్న సింహానికి ఇదో కొత్త సమస్యలా తయారైంది. సరే, జరిగేది జరగని అని సింహం గొంతు సవరించుకుని నమస్కారం నమస్కారం, లోపలికి రావచ్చుగా. సింహం ఇలా అన్న వెంటనే ప్రాణాలను అరచేత పట్టుకుని నక్క పరుగు పరుగున పారిపోయింది. ఏ జంతువు లోపలికి రాకపోయేసరికి ఆకలి బాధ తట్టుకోలేక సింహం ప్రాణాలు కోల్పోయింది. మనకి ఎదురైన ప్రమాదం నుండి మనల్ని మనం రక్షించుకోవడమే తెలివైన లక్షణం. తెలివిగల వారు ఎప్పుడు జాగ్రత్తగా ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రమాదంలో చిక్కుకోకుండా తప్పించుకోవడానికి మన తెలివితేటల్ని ఉపయోగించాలి.